చూస్తే మీరు ఎమ్మెల్యేలు పారిశుధ్యాన్ని శానిటేషన్ లో ప్రతి ఒక్కరు కూడా హెల్పర్లు శానిటేషన్ వర్కర్స్ గా ఉన్నటువంటి మహిళా మతలు, అదే రకంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు ఇప్పుడు వారు లేరు, అక్కడ సత్కారం చేసి వారిని కూడా గౌరవించడం జరిగింది. కానిస్టేబుల్స్ గా కృష్ణవేణి గారు, అదే రకంగా ఏఎస్ఐలుగా మహిళా మతలందరూ ఇంతమంది వివిధ రంగాలలో మీరు చూసినప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే, నా ముందున్నటువంటి మీరందరూ ప్రతి ఒక్క గ్రూప్ లో ఉన్నటువంటి గ్రూప్ లీడర్లుగా, సభ్యులుగా, ఒక మహిళా లోకానికి నారీ శక్తి ఏ రకంగా ఉందంటే, వేదిక మీద మాట్లాడినప్పుడు అందరూ మాట్లాడితే చెప్పారు పోటీ పడుతున్నాం మేమని చెప్పి. అసలు పురుష ప్రపంచాన్ని నారీ లోకం ఎప్పుడు దాటేసింది. అసలు మేము ఆ యొక్క సమానత్వము గతంలో చరిత్ర చూసుకున్నప్పుడు ఒకసారి చూస్తే విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా పార్టీ పెట్టినప్పుడు ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఏదైతే ఉందో వారు పెట్టినటువంటి ఒక నినాదాన్ని, పిలిపించిన నినాదాన్ని మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో ముగిసింది. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసినప్పుడు ఈరోజు ఇప్పుడే చెప్పారు, ఎండిఓ గారు చెప్పారు, ఏదైతే ఎమ్మెల్యేలో అంటే నాకు కూతురు 5 తరాలలో. కాబట్టి ఆడబిడ్డలు చాలా మంది, కొంతమంది మూర్ఖంగా ఆడబిడ్డలంటే ఏదో పెద్దాదన్నట్టుగా మాట్లాడే మూర్ఖులకు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, శ్రీ మహాలక్ష్మి కలిసి వచ్చినట్టే ఆడబిడ్డ అంటే. అదే కాకుండా ప్రతి ఒక్క ఆడకూతురి యొక్క పాత్ర ప్రభుత్వంలో కాదు, జీవితంలో కాదు, అదే రకంగా ఇంట్లో కాదు, ఎంత విలువైనటువంటి పాత్ర మీరు పోషిస్తారనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు వేదిక మీద అందరూ చెప్పిన విషయాల్లో వారి వారి రంగాల్లో వారి వారి చెప్పిన మాటల్లో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారి యొక్క నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే మా ఐసిడిఎస్ ఎవరైతే మా అధికారులు లీలమ్మ గారు వారు ఇప్పుడే చెప్తా ఉన్నా, ఎలక్షన్ ముందు మహిళలకు ఇచ్చిన హామీలో తూచా తప్పకుండా ఒకటొకటి ఆర్థిక కష్టాలున్నా ఈరోజు చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా ఒక గొప్ప వరాన్ని ప్రకటించారు. వారి డిపార్ట్మెంట్ ఇప్పుడే జీవో ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగిన అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం ఎవరైతే ఉందో మన ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నప్పుడు దాదాపు అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళకు పెంచుతూ గతంలో మనం పోరాటం చేసినటువంటి గ్రాట్యుటీ పెంచాలా, గ్రాట్యుటీ అనే దాన్ని ఈరోజే 1,20,000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా జీవో విడుదల చేయడం జరిగింది. వారికి చూపించడం జరుగుతూ ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి మెప్మాలో ఉన్నటువంటి పొదుపు గ్రూపులో కూడా ఇక్కడ నేను ఎందుకే మహిళా గ్రూపులు మీ అందరికీ కూడా మామూలుగా నాకు అత్యంత అన్ని రకాలుగా అనుభవాన్ని కానీ, శక్తిని కానీ, అదే రకంగా తోడుగానే ఉన్నటువంటి 2 వ్యక్తులు మరి ఇక్కడ చెప్పాలి. మా తండ్రి గారి ఆశీర్వాదంతో ఒకరు నా తల్లి గారు అయితే, అదే రకంగా ఇప్పుడు నా భార్య నిత్యది. ఎందుకు చెప్తున్నాను? 2 మహిళలు నా జీవితంలో నా తల్లి గారు స్వర్గస్థులయ్యే ముందు ఎలక్షన్లలో మీ అందరి ఆశీర్వాదంతో కూడా 2014-19లో కూడా నా తల్లి గారు నా పక్క నుండి నిలబడి ఆ రోజు వారు మా తండ్రి గారి యొక్క ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి ఒక మహిళామూర్తిగా నా తల్లి గారు ఎవరైతే స్వర్గంలో ఉన్నారో ఇప్పుడు నా మాట వింటుంటారు నేను చెప్పే మాట, వారు దగ్గరుండి తట్టి ప్రోత్సహించి నన్ను మా తల్లి గారు ముందుకు తీసుకుపోతే ఒక మహిళామూర్తిగా పెళ్ళైన తర్వాత ఈరోజు రాజకీయాలు ఉన్నప్పుడు మీకు తెలుసు సమయం ఇయ్యలేము, మాట్లాడలేము, ఎన్నో రోజులు ఎన్ని రకాలుగా ప్రజాసేవలో అదే రకంగా మీ అందరి కార్యక్రమాల్లో ముందుకు పోవాలన్నప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అన్నిటికీ సహించుకొని నాకు సహకరించేటువంటి నా భార్య. ఈరోజు ఎందుకు చెప్తున్నారు ఈ మాట? ఇప్పుడే ఎండిఓ గారు చెప్పారు, ఇక్కడ ఉన్న మాతృమూర్తులందరూ కూడా మీరందరూ కూడా
ఒక పాత్రలో కాదు, ఒక అత్తగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా, అదే రకంగా ఒక తల్లిగా, ఈ అనేక రకాల పాత్రలో ఒక కుటుంబం నడవాలన్నా, ఒక వ్యవస్థ నడవాలన్నా మాతృమూర్తులు ఎవరైతే మీరున్నారో, మహిళా లోకం నుంచి వచ్చినటువంటి నారీ లోకంలో ఉన్నట్టు మీరందరూ మనులందరూ కూడా మీ యొక్క సంకల్పం కానీ మీ యొక్క పట్టుదల కానీ ఒక్కసారి మీరు డిసైడ్ చేశారంటే మిమ్మల్ని చేంజ్ చేయడం కానీ కొట్టడం కానీ ఎవరి వల్ల కాదు. ఇది చరిత్ర చేసే నిజం.